తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో కనిపిస్తున్న పెసర్లంకలు పడుతున్నాయి. బాయ్ ధన్యవాదాలతో పెసర్లంక ధన్యవాదాలు. జాగ్రత్తగా బాయ్. ఇక మన దిగోళ్ళు రండి అయ్యా పెసర్లంక హుషారుగా. బాయ్ మీరు పెసర్లంకేగా రైట్. మూల ఆపుతాడు పంచాయతీ ఆఫీసు తప్పదు. ఆయన మా మూల అద్దు పెట్టుకున్నాడు ఏం లేదు. ఈ మూల అడ్డాలు వస్తాయి ఏదో ఒకటి. రోలే జాగ్రత్త ఇటు చూడు జాగ్రత్తగా చూడు. అది కదుగా తప్పదులే. అయ్యి ఎదురొచ్చే టైర్ బళ్ళు కానీ గడ్డి బళ్ళు వస్తే ఆయన అల్లాడిపోతాడు. వెనక్కి ముందుకు వెళ్తాం బస్సు కొద్దిదూరం. ఆ పొలంలో ఏదైనా వచ్చిందనుకో వెనక్కి ముందుకు వెళ్ళాలి. లేదు అసలు పెసర్లంక మలుపు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊళ్ళో. ధన్యవాదాలేగా అంట. ధన్యవాదాలు. ఏం చూపుతామా చూసుకుంటారు ఎట్లా ఉంటుందో. కొత్తూరులోకి అందరూ రాలేరు కదా, రాలేరు. హుషారుగా బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మొత్తం జనాలు కొత్తూరులోకి ప్రయాణంతో చూస్తున్నాము. చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూపిస్తాను తప్పకుండా. ఒకప్పుడు 2000లో నేను ఇదే కృష్ణానది మీద వచ్చింది 2003లో. అప్పుడు కండక్టర్గా నేను ఈ బస్సుకు వచ్చా. ఏటోకొండ బస్సుకు వచ్చా. 3 సంవత్సరాల తర్వాత పైకి వచ్చింది. అది కాబట్టి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ బ్రిడ్జి 3 సంవత్సరాలు పట్టింది. ఓకే. హాట్లు ఏం లేవుగా రైట్. బ్రిడ్జి చూపిస్తున్నా. ఒకప్పుడు ఏట్లోకుండా బస్సుకి వెళ్ళేవాళ్ళం. 2000 నుంచి 2003లో ఈ బ్రిడ్జి వేశారండి. ఓకే ఏం లేదు అనుభవాన్ని. అన్ని దేశాలకి చూపించేస్తున్నా లంకలు ఎట్లా ఉంటాయి అని. అర్థమైందా? బ్రిడ్జి చూసాము. బ్రిడ్జి గురించి చెప్పావుగా. 2000లో బ్రిడ్జి స్టార్ట్ అయ్యి 2003లో పూర్తయింది. మళ్ళీ అనవరపులంక కూడా ఒక బ్రిడ్జి కావాలనుకుంటున్నారు. శాంక్షన్ అంటే దాన్ని ఎస్టిమేషన్ వేసుకున్నారు. అంటే తక్కువ ఉంటుంది కానీ అప్పుడు రాకపోకలో 2 వైపుల నుంచి మీరు జనాలు వెళ్ళొచ్చు. తుములూరు మీద జనాలు, ఇటువైపు కొల్లూరు మీద జనాలు వెళ్ళొచ్చు ఆ బ్రిడ్జి అయితే. అది అన్నవరం నుంచి అన్నవరపు లంకకి ఎస్టిమేషన్ వేశారు. కష్ట నష్టాలు భరిస్తేనే మానవుడు. ఆ రోజు ఏటో బస్సు వెళ్తుందని నేను ఈ రూట్ రాకపోతే నేను చూసేవాడిని కదా కొత్తూరులంక ఇన్ని సంవత్సరాలు. అది రోడ్డు పండాలి ఏ పనికైనా. ధన్యవాదాలతో ఉండదున్నట్టే.
చింతలంక వచ్చేసాం. చింతలంక గ్రామం చేరుకున్నాం. నిన్న అడ్డం వేశారు. రోడ్డు వేసినట్టున్నారు. వేమూరు చింతలంక ప్రయాణం పూర్తి చేసుకున్నావు. వేమూరు చింతలంక ప్రయాణం పూర్తి చేసుకున్నావు నువ్వు. బస్సు మాత్రం కొత్తూరులోకి వెళ్ళిపోతానే ఉంది. అంతేగా చింతలంక ధన్యవాదాలు. ఏం తేడా కేకలా అవుతాడు. దిప్పేద్దామని వాళ్ళు ఇద్దరు దిగండి. మేకలు దిగండి. మేకలు దిగేలే మేకలు ఉన్నాయి. దిగనండి చెబుతా రైట్. మేకలు ఉన్నాయి రైట్. జాగ్రత్తగా రొయ్యి ఇక్కడ కూడా రోడ్డు వేస్తున్నారులే. ధన్యవాదాలు అందరికీ. చింతలంక నుంచి కష్టపడితేనే ఫలితం. డేట్ అయినా ఏదైనా తేడా బా ఏంది పోటీ పెట్టావు అటుపో పోటీ పెట్టావు భలేవాడివే. పోయ్యా ఏం కాదులక నీకేం పోయ్యా రానండి పోయి అంటాడు. అబ్బాయి చింతలంక ధన్యవాదాలు. రానండి కొత్తూరు రంగ బస్సు వచ్చేస్తుంది. కొత్తూరు రంగ బస్సు వస్తుందిగా బస్సు వస్తుంది. రండి ఏం లేదులే బాయ్. అందరికీ ధన్యవాదాలు. అది రండి అదే హుషారుగా ఉండాలి పని.